భారతదేశ సంస్కృతిలో ఎన్నో దేవతలు ఉన్నా ప్రేమ, జ్ఞానం, ధైర్యం, ధర్మం అన్నీ కలిసిన దైవ స్వరూపం అంటే అది శ్రీకృష్ణుడు. ఈ రోజు మనం శ్రీకృష్ణుని జననం నుండి ఆయన గొప్ప ఉపదేశాల వరకు ఒక అందమైన ప్రయాణం చేయబోతున్నాం. జననం మరియు బాల్యం. శ్రీకృష్ణుడు మథురలో దేవకి, వసుదేవుల కుమారుడిగా జన్మించాడు. కంసుడు అనే రాక్షస రాజు భయంతో ఆయనను గోకులానికి తీసుకెళ్లారు. అక్కడ యశోదమ్మ ఒడిలో పెరిగిన చిన్న కృష్ణుడు కా అని తినడం, గోపికలతో ఆటలు ఆడడం, వేణువు ఊదడం ఇవన్నీ ఆయన బాల్యంలోని అందమైన జ్ఞాపకాలు. కాళీయ మర్దనం, గోవర్ధనగిరి ఎత్తడం వంటి లీలలు ఆయన దివ్యశక్తిని ప్రపంచానికి చూపించాయి. ప్రేమ మరియు భక్తి. శ్రీకృష్ణుడి జీవితంలో రాధమ్మతో ఉన్న ఆధ్యాత్మిక ప్రేమ చాలా ప్రసిద్ధి. ఆ ప్రేమ స్వార్థం లేని భక్తికి ప్రతీకగా భావిస్తారు. గోపికలు కృష్ణుడిని దేవుడిగా మాత్రమే కాకుండా స్నేహితుడిగా, ప్రాణంగా భావించేవారు. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది: దేవునితో బంధం ప్రేమతో ఉండాలి. మహాభారతంలో పాత్ర. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవులకు మార్గదర్శకుడిగా నిలిచాడు. అర్జునుడికి రథసారథిగా ఉండి జీవిత సత్యాలను బోధించాడు. యుద్ధరంగంలో అర్జునుడు అయోమయంలో పడినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశమే భగవద్గీత. భగవద్గీత ఉపదేశం: నీ కర్తవ్యాన్ని చేయు, ఫలితాన్ని ఆశించకు. ఇది శ్రీకృష్ణుని ప్రధాన సందేశం. జీవితంలో కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలకూడదని ఆయన బోధించాడు. మనసును నియంత్రించి భగవంతుని మీద విశ్వాసంతో ముందుకు సాగితే విజయమే మనదని చెప్పారు. ముగింపు. శ్రీకృష్ణుడు ఒక దేవుడు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా ఆనందంగా, ధర్మంగా జీవించాలో చూపించిన గురువు. మన హృదయంలో భక్తి, మన పనిలో నిజాయితీ ఉంటే ప్రతి మనిషి జీవితంలో కృష్ణుడు వెలుగై నిలుస్తాడు. జై శ్రీకృష్ణ.